సినిమా ప్రపంచం అంటే ప్రతి క్షణం మారిపోతున్న కథలు ఒక్క నిమిషంలో ట్రెండ్ మారిపోతుంది. అలాంటి తాజా వేడి వేడి అప్డేట్స్ అన్ని మీ ముందుకు తీసుకొచ్చే షో ఇదే మూవీ మ్యాక్స్. ఈ క్షణం ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఎవరి గురించి చర్చ నడుస్తుంది, సోషల్ మీడియాలో ఏం వైరల్ అవుతుంది, అన్నింటికి క్లియర్ గా మీకు అందించబోతున్నాం. స్టార్ట్ చేసేద్దాం మూవీ మ్యాక్స్. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం బాలకృష్ణ కొత్త సినిమా గురించి. ఈసారి డబుల్ డోస్ లేకుండానే బాలయ్య అటాక్ చేయబోతున్నాడా అన్న చర్చ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. ఈ సినిమా కథలో మాస్ ఎలిమెంట్స్ తగ్గించి కొత్తగా చూపించబోతున్నారని అంటున్నారు. దర్శకుడు కూడా బాలయ్యను భిన్నంగా ప్రెజెంట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడట. అభిమానులు మాత్రం ఎలాంటి ఎంట్రీ అయినా సరే థియేటర్లలో పండగలా చేసేందుకు రెడీగా ఉన్నారు. మరి ఈసారి బాలయ్య కొత్త ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం నాని నిర్మాతగా మారుతున్న ప్లాన్ గురించి. ఏకంగా 3 సినిమాలను ఒకేసారి ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. కొత్త దర్శకులు కొత్త కథలతో ముందుకు రావాలని నిర్ణయించుకుంటున్నారట. హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన మార్క్ చూపించాలని చూస్తున్నాడు. ఈ నిర్ణయం టాలీవుడ్ లో కొత్త టాలెంట్ కు మంచి అవకాశం ఇస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి 3 సినిమాలు ఎలా ఉండబోతున్నాయో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. యంగ్ హీరోల పాన్ ఇండియా కళల గురించి. ఇప్పుడు ప్రతి హీరో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నాడు. కథలు, బడ్జెట్, టెక్నికల్ సౌండర్స్ అన్ని పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒకవైపు ఇండస్ట్రీ స్థాయిని పెంచుతుండగా మరోవైపు పోటీని కూడా పెంచుతుంది. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న విషయం హీరోయిన్ల కెరీర్ ప్లానింగ్. పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగించడంపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. మంచి పాత్రలు వస్తే హీరోయిన్లు కూడా వెనకాడకుండా నటిస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇది ఇండస్ట్రీలో ఒక మంచి మార్పుగా తీసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ ట్రెండ్ మరింత బలపడే అవకాశం ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం సమ్మర్ సీజన్ లో డబ్బింగ్ సినిమాల దండయాత్ర. స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో థియేటర్లలో ఈ సినిమాలే సందడి చేస్తున్నాయి. ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలు తెలుగులో విడుదలై మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇది ఎగ్జిబిటర్లకు కూడా కొంత ఉపశమనం కలిగిస్తోంది. మరి డబ్బింగ్ ట్రెండ్ ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం విడుదల తేదీల మార్పులు. షూటింగ్ ఆలస్యాలు, ఇతర కారణాలతో సినిమాల విడుదల తేదీలు మారుతున్నాయి. పెద్ద సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి. దీనివల్ల బాక్స్ ఆఫీస్ పోటీపై కూడా ప్రభావం పడుతుంది. నిర్మాతలు కూడా సరైన తేదీ కోసం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. చిన్న సినిమాల ఎదుగుదల గురించి. తక్కువ బడ్జెట్ తో మంచి కథలు చెప్పగలిగితే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని తాజా ట్రెండ్ చెబుతుంది. పెద్ద సినిమాల మధ్య కూడా చిన్న సినిమాలు నిలబడుతున్నాయి. ఇది ఇండస్ట్రీలో కొత్త మార్పుకు సంకేతం. కొత్త దర్శకులకు ఇది మంచి అవకాశం. ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం కొత్త టైటిల్స్ ట్రెండ్. సినిమాల పేర్లు ఇప్పుడు చాలా క్రియేటివ్ గా మారుతున్నాయి. టైటిల్ నుంచే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇది ఇప్పుడు మార్కెటింగ్ లో కీలక భాగంగా మారింది. టైటిల్ బాగుంటేనే మొదటి ఇంప్రెషన్ వస్తుందని భావన పెరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం 2026లో రాబోయే సినిమాల హంగామా. పెద్ద హీరోలంతా తన సినిమాలతో థియేటర్లలో సందడి చేయబోతున్నారని సమాచారం. సంక్రాంతి నుంచి సమ్మర్ వరకు వరుసగా పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. ఇది ప్రేక్షకులకు పండగ లాంటిదే. మరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా రాణిస్తాయో వేచి చూడాలి. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న విషయం ఇండస్ట్రీలో పెరుగుతున్న పోటీ. ప్రతి వారం ఇండస్ట్రీలో కొత్త సినిమాలు విడుదలవుతుండడంతో నిర్మాతలు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన పోటీకి దారితీస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం అభిమానుల అంచనాలు. ప్రతి సినిమా మీద భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇది ఒకవైపు ఒత్తిడిని పెంచుతున్నా మరోవైపు మంచి కంటెంట్ ఇవ్వాలనే బాధ్యతను కూడా పెంచుతుంది. ఇది వాల్టి మూవీ మ్యాక్స్. సినిమా ప్రపంచంలో జరిగిన ప్రతి చిన్న పెద్ద అప్డేట్ ను మీ ముందుకు తీసుకొచ్చే వేదిక. ఈ రోజు మీరు చూసింది ట్రెండ్ అవుతున్న టాప్ స్టోరీ. మళ్ళీ మరిన్ని తాజా వార్తలతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు ఎంటర్టైన్ అవుతూ ఉండండి, చూస్తూనే ఉండండి మీ స్టూడియో యువ.